'జాబిలమ్మ నీకంత కోపమా' సినిమా ఇప్పుడే చూసొచ్చాను. సినిమా ఎలా ఉందో చెప్పే ముందు ఫస్ట్ డైరెక్టర్ గురించి మాట్లాడుకుందాం. డైరెక్టర్ ధనుష్. చేతిలో అన్ని సినిమాలు పెట్టుకొని ఈ సినిమాని ఎలా హ్యాండిల్ చేశారు సార్. సింపుల్‌గా చాలా సరదాగా మంచి ఫన్నీ ఎలిమెంట్స్‌తో చాలా బాగా హ్యాండిల్ చేశారు. చాలా బాగుంది. ఇప్పుడు కథ విషయానికి వద్దాం. ప్రభు ఒక షెఫ్. అతని లైఫ్‌లోకి నీలా అని ఒక అమ్మాయి వచ్చిన తర్వాత ఏం జరిగిందనేదే స్టోరీ. చాలా సింపుల్ లైను. బట్ చాలా ఎంగేజింగ్‌గా చూపించారు. ఆ హీరో పక్కన ఒక ఫ్రెండ్ క్యారెక్టరు ప్రతి జోక్ పేలింది. అంటే సినిమా మొత్తంలో ఒక 10, 15 జోక్స్ ఉంటే అందులో ఒక 5, 6 పేలుతాయి ప్రతి సినిమాలో. నేను రేర్‌గా చూస్తా. లాస్ట్ టైం 'ప్రేమలు'లో చూసా ప్రతి జోక్ పేలటం. దాని తర్వాత ఈ సినిమాలోనే. అంటే ధనుష్ అంత కమర్షియల్ ఎలిమెంట్స్ సినిమాలు తీస్తూ ఇంత ఫన్నీ ఎలిమెంట్స్ అంటే ఇంత యూత్ ఎంటర్‌టైనర్ ఎలా హ్యాండిల్ చేశారో నాకు ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తుంది. అంత అద్భుతంగా తీశారు. ఫన్నీ ఎలిమెంట్స్ కానీ ఆ క్యారెక్టర్ల మధ్యలో చిన్న చిన్న వాటి మీద అంటే పెద్ద జోక్స్ కావయి. చిన్న జోక్స్ కానీ చాలా బాగా నవ్వించారు. ఫ్రెండ్స్‌తో వెళ్ళి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ సినిమాని. సినిమా మ్యూజిక్ గురించి మాట్లాడుకుందాం. 'జీవి ప్రకాష్' గారు కూల్ బీజీఎం. అంటే అది ఎట్లుంటుందంటే ఫస్ట్ హాఫ్‌లో రైన్ ఎఫెక్ట్స్ అవి ఇవి ఉంటాయి. అంటే మనకి ఆ మూడ్‌లో ఉండాలి. ఆ డైరెక్షన్, స్క్రీన్ ప్లే, ఆ పర్ఫార్మెన్స్ ఎంత ఇంపార్టెంటో బీజీఎం కూడా అంతే ఇంపార్టెంట్. ఆ మూడ్‌లోనే ఉంచుతుంది మనల్ని. మనం ఏదైతే సినిమా చూస్తున్నాం, ఒక చిన్న మూవీ చూస్తున్నాం, చిన్న ఎంటర్‌టైన్‌మెంట్ ఫిల్మ్ చూస్తున్నాం అనే విధంగానే మ్యూజిక్ ఉంటుంది. ఏదో హైప్ ఉండదు. అందులో మధ్యలో నాకు సాంగ్స్ వస్తూ ఉంటే మామూలుగా నేను ఏ సినిమాకైనా డిస్టర్బెన్స్ అయిపోతా ఉంటా. అరే ఇక్కడ ఎందుకురా సాంగు? ఈ సిట్యుయేషన్‌లో ఎందుకురా సాంగు? కథ నడపండ్రా. అంటే చిన్న సినిమాల విషయానికి వస్తే నాకు అలా అనిపిస్తుంటది. కానీ ఈ సినిమాలో సాంగ్స్ వచ్చినప్పుడు కూడా నేను ఎంజాయ్ చేశాను. అంత బాగుంది సాంగు. అసలు ప్రతి సాంగ్ అంత బాగా డిజైన్ చేసుకున్నారు. ఈ సినిమాలో సెకండ్ హాఫ్‌లో 'ప్రియాంక మోహన్' స్పెషల్ సాంగ్ కూడా ఉంది. చాలా చాలా బాగా అనిపించింది నాకు ఆ సాంగ్స్. అంటే తమిళ్ ఒరిజినల్ సాంగ్‌ని తెలుగులో డబ్ చేసేటప్పుడు కొన్ని మనకి అంత బాగా ఎక్కవు. కానీ ఈ సాంగ్స్ చాలా నీట్‌గా మైండ్‌లోకెళ్ళాయి. ఈరోజు 'రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్' చూసాను. దానికన్నా దీంట్లో సాంగ్స్ నాకు అనిపించాయి. సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే హీరో పర్ఫార్మెన్స్. హీరో పర్ఫార్మెన్స్ మాట్లాడుకుంటే ధనుష్‌ని చూసినట్టే అనిపించింది కొన్ని చోట్ల నాకు. అంటే హీరో, హీరోయిన్ ఫాదర్ మధ్య ఒక సీన్ ఉంటుంది. అక్కడ ఆ సీన్‌లో నేను ధనుష్‌ని చూసా. అట్లా ఉంది పర్ఫార్మెన్స్. ఎంతైనా అల్లుడు కదా! ఆహా! ఆ మేనరిజం అలా ఎక్కినట్టుంది. చాలా బాగా చేశారు. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్. అతను కూడా చాలా బాగా చేశాడు. అంటే ప్రతి జోక్ పేలింది. ఎక్సలెంట్. వీళ్ళిద్దరు కాంబినేషన్‌లో వచ్చే జోక్స్ ప్రతిదీ పేలింది. అండ్ మూవీ మొత్తం జోక్స్ ఎళ్తుంది అంటే ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ వల్లే. చాలా బాగా చేశారు. 'లియోలో' చూశాను అతన్ని. ఆ తర్వాత ఈ సినిమాలోనే చూస్తున్నాను. చాలా బాగా మెప్పించాడు. సినిమా మైనస్ పాయింట్ల గురించి మాట్లాడుకుంటే పెద్ద మైనస్ ఏం లేదు. సింపుల్ స్టోరీయే స్లోగా వెళ్తుంటది కాబట్టి కొంచెం మనకి అక్కడక్కడ ఇంట్రెస్ట్ స్లో వెళ్తుందనిపిస్తుంది. బట్ స్టోరీ వెళ్ళాల్సిన విధానం అలాగే ఉంటది. అంటే ఆ ఫీలింగ్స్ ప్రతి ఎమోషన్ ల్యాండ్ అవ్వాలి కాబట్టి కొంచెం స్లోగా వెళ్ళాలి. అంటే వాళ్ళ రైటింగ్‌లోనే అది స్క్రీన్ ప్లేలోనే స్లోగా వెళ్ళాలి కాబట్టి అలా అనిపిస్తది. యాజ్ యూజువల్ ఆ సినిమా ఎలా అయితే ఎళ్ళాలో అలా ఎళ్ళింది. ఎలా అయితే మెప్పించాలో అలాగే మెప్పించింది. ఎక్కడ మైనస్ పాయింట్ లేదు సినిమాకి. అన్ని ప్లస్‌లే ఉన్నాయి. మోస్ట్‌లీ చెప్పాలంటే ప్లస్‌లే ఉన్నాయి. ఈ సినిమాలో మేజర్ హైలైట్స్ హీరోయిన్స్. ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు భయ్యా. ఇందులో ఇద్దరు హీరోయిన్స్ మనకు బాగా పరిచయం. అనీక, ప్రియాంక వారియర్. వీళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంది. వీళ్ళు బాగా చేశారు. కానీ సెకండ్ హాఫ్‌లో ఇంకొక హీరోయిన్ వస్తది. ట్రైలర్‌లో మనం ఏ హీరోయిన్స్‌ని చూసైతే థియేటర్‌కెళ్ళామో ఆ హీరోయిన్స్‌ని మర్చిపోతాం. ఇంకో హీరోయిన్ ఉంటది సెకండ్ హాఫ్‌లో. తను మెప్పిస్తది. చాలా బాగా నచ్చింది సినిమాలో. సడెన్‌గా సినిమాలో సెకండ్ హాఫ్‌లో ఎంటర్ అవుద్ది. వీళ్ళిద్దరి మీద ఫోకస్ కాకుండా ఈ హీరోయిన్ మీద ఎళ్ళద్ది ఫోకస్. పర్సనల్‌గా నాకు అనిపించింది. మీ అందరికి ఎలా అనిపించిందో సినిమా చూసిన తర్వాత కింద కామెంట్ చేయండి. ఫైనల్‌గా సినిమా మొత్తాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా చాలా బాగుంది. ఫ్రెండ్స్‌తో వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఈ వీకెండు. చాలా మంచి సినిమా. మనకి చిన్న చిన్న లవ్ స్టోరీస్, చిన్న చిన్న జోక్సు, మంచి సాంగ్స్, ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చూడాలి అనుకుంటే డెఫినెట్‌గా ఈ సినిమా ఈ వీకెండ్ మీరు చూడొచ్చు. సో, ఈ సినిమా చూసిన తర్వాత మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.